వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ భారతదేశపు పండగలు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బీహార్. సో బీహార్లోని ఒక యూనిక్ ఫెస్టివల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అది వచ్చేసి ఛత్ పూజ. ఈ పేరు వినగానే మనకి చాలా డిఫరెంట్ ఉంది కదా. సో ఛత్ పూజ అంటే ఏంటంటే వీళ్ళు సన్ని ప్రే చేస్తారనమాట. ఇది పర్టికులర్గా ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ అనేది. సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్, పిల్లలు అందరూ హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఈ ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇన్ బీహార్. సో మోస్ట్ ఆఫ్ ద అమేజింగ్ ఫెస్టివల్లో ఇదొక ఫెస్టివల్ అనమాట. ఎందుకంటే చాలా క్రిటికల్ అనమాట. ఎంత యూనిక్గా ఉన్నా కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఇది 4 days కంటిన్యూస్గా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. సో ఈ 4 daysలో వాళ్ళు ఉపవాసాలు ఉంటారనమాట. లైక్ పచ్చి నీళ్ళు కూడా తాగరు. అండ్ ఆల్సో వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోరు, ఫుడ్ తీసుకోరు. కంప్లీట్ 4 days మీరు ఒకసారి ఊహించుకోండి. కంప్లీట్ 4 days వీళ్ళు ఆహారం లేకుండా దే ప్రే. సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు వీళ్ళు ఆ సూర్యుడిని మనం మొక్కుతూ ఉంటారనమాట. సో అండ్ వీళ్ళు గాడ్కి సమ్ ఫ్రూట్స్ అండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీళ్ళు ఆఫర్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫెస్టివల్ దట్ ఉమెన్ సెలబ్రేట్. సో ఇట్స్ టూ గుడ్. సో ఇలాంటి ఫెస్టివల్ గురించి మనం చాలా మాట్లాడుకుంటాం. సో డూ ఫాలో ఫర్ దిస్ పేజ్.